కొబ్బరి నూనె ఉసిరికాయలు కాగబెడుతున్న ఫ్రెండ్స్. బాగా మాడడానికి కాగబెట్టి ఇక ఉసిరికాయ కాటుక కోసము ఉసిరికాయలు కాగబెట్టే విధానము ఇక ఇట్లా బాగా బ్లాక్ అయ్యేదాక మసలియాలి. బొడ్డు కాటుకని ముందు బొడ్డుతో చేద్దరు. ఇప్పుడైతే ఉసిరికాయ కాటుక వేస్తున్న ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయలు నీడల ఆరబెట్టిన, ఆరిన తర్వాత కొబ్బరి నూనె వేసి కాగబెట్టిన. కొబ్బరి నూనె వేసి కాగబెట్టిన తర్వాత కొబ్బరి నూనె వడగట్టుకున్న. మళ్ళీ అదే గిన్నెలో ఈ కాయలు వేసి కొంచెం ఆయిల్ ఉంచి మళ్ళీ కాసేపు కాగబెట్టిన. మళ్ళీ కాసేపు కాగబెట్టిన తర్వాత ఇదేమైందంటే బ్లాక్ అయింది. మాడిపోయేదాకా కాగబెట్టిన. మాడిపోయిన తర్వాత నూనె తీసేసిన. కాయలు చల్లగా పూర్తి చల్లగా అయ్యేదానికి ఇట్లనే ఉంచిన ఫ్రెండ్స్. 2 రోజుల కింద కాగబెట్టిన. అంతే మొత్తం చల్లగా అయిపోయినాయి. వీటిని కొట్టి కాటుక తయారు చేసుకున్నాం. కొట్టి అంటే ఏం లేదు, మెత్తగా దంచడమే, మెత్తగా నూరడమే. ఈ చిన్న గిన్నెలు వేసిన ఇక ఉల్లిపాయలు దంచేంతగా ఇక దీన్ని అనుకొని దంచుతా ఉంటే మెత్తటి కాటుక వస్తుంది. మెత్తటి కాటుక వచ్చినాక 5 రోజులు పెట్టుకోవచ్చు, కళ్ళ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను అనుకునే కళ్ళ పెట్టుకున్నా. ఇంకా పెద్దగా అవుతుంది వీడియో అన్నట్టుగా ఇంత కొట్టి పెట్టి ఫోన్ స్టాల్ పెట్టిన ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా దంచిన తర్వాత చూపిస్తున్నా. ఇంట్లో అయితే వేరే కొబ్బరి నూనె ఆడబెట్టిన ఉసిరికాయలు తప్ప వేరే ఐటమ్స్ వేరే ఓన్లీ ఫ్రై చేసిన ఉసిరికాయలు. ఇవి పచ్చి, ఇవి నీళ్ళలో ఆరబెట్టినాక కాగబెట్టింది. ఫ్రై అయినాయి పూర్తిగా బ్లాక్ వచ్చాక. అయినాక వీటిని కొట్టి ఇలా దంచుతాయి. కొట్టినవి మెత్తగా నూరుతాయి. ఇట్లా వస్తుంది. మెత్తగా అంటే ఒక 10 నిమిషాలు దంచిస్తే సరిపోతుంది. 10 నిమిషాలు మెత్తగా మాస్ చేసినాం అనుకోండి, మంచి స్మూత్ కాటుక వస్తుంది. స్మూత్ అంటే కొంచెం రవ్వ ఉంటుంది. రవ్వ లేకుండా చూసుకొని పెట్టుకోవాలి. రవ్వ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం పడది. కళ్ళలో పెట్టుకుంటే మంచిగా ఊసులు వస్తాయి. ఇక ఐబ్రోస్ పెట్టిన, కన్నుకు పెట్టిన. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, తయారు చేయండి. ఉసిరికాయలు ఇప్పుడు సీజన్.